శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 25వ తారీఖున వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి శుక్రగ్రహ సంచారం కర్కాటక రాశి వారి మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి శుక్రుడు చతుర్థ లాభాధిపతి. అంటే శుక్రుని యొక్క అనుగ్రహం లేనిదే జాతకుడికి వాహన యోగం కానీ గృహయోగం కానీ వచ్చే అవకాశం లేదు. అలాగే శుక్రుడు బలహీనపడిన పాపగ్రహాలతో కలిసిన రావలసిన ధనం సకాలంగా రాకపోవడం, వచ్చినా కూడా ఆ ధనాన్ని జాతకుడు అనుభవించకుండా ఇతరులు అనుభవించడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. సో ఆ కారణం వల్ల మరి శుక్రగ్రహ సంచారం బట్టే జాతకుడు యొక్క సౌకర్యాలు, సౌఖ్యం, వాహన యోగం, ధనాదాయం ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. అటువంటి శుక్రుడు పంచమ స్థానం అయినటువంటి వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం జరిగింది. అయితే శుక్రుడికి ఇది శత్రుక్షేత్రం, కర్కాటక రాశి వారికి ఇది మిత్రక్షేత్రం. సో ఈ కారణం వల్ల శుక్రుడు వృశ్చిక రాశిలో ప్రవేశించినప్పటికీ కూడా ఒక విధంగా కేంద్రాధిపతి అంటే విష్ణు స్నానాధిపతి కోణంలోకి అంటే పంచమంలోకి ప్రవేశించడం అంటే లక్ష్మీ స్థానంలోకి ప్రవేశించడం వల్ల జాతకుడికి ఒక విధమైనటువంటి ధనయోగం జనరేట్ అయింది. అంటే కేంద్రాధిపతి కోణంలో ఉన్న, కోణాధిపతి కేంద్రంలో ఉన్న, అది భాగ్యయోగం ఏర్పడుతుంది. లక్ష్మీ విష్ణు కలిసినటువంటి అదృష్ట యోగం జాతకుడికి లభించబోతుంది. సో ఈ కారణం వల్ల ముఖ్యంగా మరి ఈ శుక్రగ్రహం వృశ్చిక రాశిలో ప్రవేశించడం, అది విశాఖ నక్షత్రం 4వ పాదం మీదుగా సంచరించడం వల్ల జాతకుడికి మరి వృత్తిలో అనుకూలమైనటువంటి అభివృద్ధి, వృత్తిపరంగా శుభవార్తలు వినడం జరిగే అవకాశం ఉంది. అలాగే పుణ్యక్షేత్రాలు దర్శిద్దామంటాం కానీ, అలాగే దైవ సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంటుంది. ఇక అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు మాత్రం మరి శుక్రుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క ఫలితాలు ఇవ్వడం అంటే మొత్తం మీద స్త్రీల నుంచి అవమానాలు కానీ విరోధాలు కానీ ఏర్పడే అవకాశం ఉంది. అలాగే వాహనం వల్ల ప్రమాదం కానీ, అలాగే స్థిరాస్తులు గృహాలకు సంబంధించిన విషయాల్లో ఏమైనా చికాకులు డిస్ప్యూట్స్ రావడం కానీ, మీకు తెలియకుండా మీ గృహాన్నో మీ యొక్క ఆస్తినో ఎవరన్నా కబ్జా చేయడము, దాని మీద అప్పు తేవడము, ఈ విధమైనటువంటి చికాకులు, కొన్ని రిస్కులు ఈ సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. సో ఏదైనా ఇది అంత అనుకూలమైన స్థితి కాదు. అయితే స్త్రీలకి ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అనుకోకుండా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు కానీ వేరే చోటకు మారడం కానీ జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత జ్యేష్ఠ నక్షత్రం మీద సంచరించే సమయంలో ఒక విధంగా తృతీయ వ్యయాధిపతి బుధుడు, అటువంటి బుధుడు 6వ స్థానంలో ఉన్నాడు. సో ఈ కారణం వల్ల శత్రువులతో విభేదాలు, విరోధాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అక్క చెల్లెళ్ళతో, తోడబుట్టిన వారితో, మీ తర్వాత జన్మించిన వారితో కొన్ని చికాకులు రావడం కానీ, వారికి ఏదన్నా ఇబ్బందులు రావడం వల్ల మీరు ఆ విషయంలో కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి వారు సమస్యలు తీర్చే ప్రయత్నంలో మీరు ఇబ్బందులు పడడం కానీ జరుగుతుంటుంది. అంటే మొత్తం మీద స్నేహితుల వల్ల, సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, అక్క చెల్లెల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు జాతకుడికి ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇక్కడ మనం డెప్త్గా మనం పరిశీలించినప్పుడు ఈ కుజుడు 6వ భావంలో సంచరిస్తున్నాడు ప్రస్తుతం, బుధుడు 6వ భావంలో సంచరిస్తున్నాడు, శని ఏమో అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఎందుకంటే ఈ శుక్రుడు
ఇంతమంది ఫలితాలు విశాఖ గురు ఫలితం, అనురాధ శని ఫలితం ఇవన్నీ ఇవ్వాలి కాబట్టి కొంతవరకు అనురాధ నక్షత్రం వారికి అంటే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి ఈ శుక్రుని యొక్క వృశ్చిక రాశి ప్రవేశం అంటే ఇంచుమించుగా మనకి డిసెంబరు 19వ తారీఖు 25వ తారీఖు నుంచి జనవరి 19 వరకు కొద్దిపాటి ఇబ్బందులు చికాకులు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. లేదంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి వాళ్ళ మదర్కి కానీ వారి సిస్టర్కి కానీ లేదంటే తల్లి సమానం వంటి వ్యక్తులు మీరు అభిమానించే వారికి ఏదో విధంగా అనారోగ్య సమస్యలో ఇబ్బందులు అనుకోని విభేదాలు చికాకులో తల ఎత్తే అవకాశం ఉంది. కంపల్సరిగా ఈ కర్కాటక రాశి వారు శుక్రగ్రహ అనుగ్రహం కోసం అంటే శుక్రగ్రహ శాంతి చేసుకోవడం అన్నది ఉత్తమం. అంటే శుక్రుడికి జపం చేయించుకోవడం అలాంటి కార్యక్రమాలు ఏమీ కాకుండా స్త్రీలకి ముఖ్యంగా మీతో చదువుకున్నటువంటి అంటే ఇంచుమించుగా స్టూడెంట్స్ పెళ్లి కాని అమ్మాయిలకి స్వీట్స్ పంచిపెట్టాలన్నమాట. అంటే ఏది కోవా స్వీట్ కానీ ఏదో జిలాబీ కానీ అంటే ఏదో బాగా స్వీట్గా ఉన్నది అలాంటిది స్త్రీలకి పంచిపెట్టడం వల్ల కనీసం చిన్నపిల్లలకి చాక్లెట్లు పంచడం వల్ల కూడా శుక్రుడు మీకు అనుకూలంగా మారి మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. మరి చదువుకొని అవకాశం ఉన్నవాళ్ళు స్త్రీ సూక్తాన్ని పారాయణ చేయడం వల్ల అలాగే కనకదార స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల 100% అమ్మవారు ప్రసన్నమై మీకు స్త్రీల ద్వారా ఆనందాన్ని సౌకర్యాన్ని లాభాన్ని ఆర్థిక విషయాల్ని కలగజేసి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి వివాహ జీవితాన్ని కూడా శుక్రగ్రహ అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాశే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. పైపు వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాత్తు గురువు సప్తమంలోకి వచ్చాడు పెళ్ళి అవుతుంది, 5వ స్థానంలో గురువు వచ్చాడు సంతానం కలుగుతారు, దశమంలోకి గురువు వచ్చాడు ఉద్యోగం వస్తుంది, ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తుంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మన గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుల్ని చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది, ఆ శుక్రుడు ఖచ్చితంగా 4వ స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు, అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా, ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి ఏదో విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం? ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరికే మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి
మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.